హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోమాకుల వీరబాబుని. అందరికీ నమస్కారం. విదురు నీతుల్లో 721 పాయింట్ ధనం గురించి చర్చించుకుందాం. విదురుడు తన నీతుల్లో ధనం గురించి కొన్ని నీతి సూత్రాలను వివరించాడు. చంచల స్వభావురాలైన లక్ష్మీదేవి ఎందుకు ఎవరి వద్ద ఎలా ఉండదో తెలియజెప్పాడు. లక్ష్మీదేవి చంచల అంటే ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండదు. 1వ పాయింట్, దరిద్రానికి ప్రథమ కారణం మూర్ఖత్వం. నేను ఇలానే ఉంటా, ఇలానే చేస్తాను, అవును అవునని వాదించే, కాదు కాదు అని వాదించి వ్యతిరేకంగా ఉన్నవారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులు దరిద్రానికి ప్రథమ కారణం అవుతారు. అక్రమ మార్గంలో సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసిన పుణ్యఫలం సంప్రాప్తించదు. నువ్వు అక్రమ మార్గంలో అన్యాయంగా, అవినీతిగా, అధర్మంగా సంపాదించిన ధనంతో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ ఫలితం నీకు రాదు. కష్టపడి సంపాదించినదే ఫలితం వస్తుంది, పుణ్యఫలం రాదు. పరనిందలు చేసేవారి వద్ద ఉండటానికి లక్ష్మీదేవి అంగీకరించదు. ఎప్పుడు ఎదుటివారిని తిట్టడం, నిందలు వేసేవారి వద్ద లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. ఇతరులకు దానం చేయడానికి, తను సుఖపడటానికి మాత్రమే ఉపయోగపడేదే ధనం. ఇతరులకు దానం చేయాలంటే ముందు మన దగ్గర ధనం ఉండాలి. అలాగే మనం సుఖపడాలన్నా, బంగారం ధరించాలన్నా, భూములు కొనాలన్నా, కార్లలో తిరగాలన్నా, విలాస భవనాల్లో బహుళ అంతస్తుల్లో ఉండాలన్నా, నచ్చింది తినాలన్నా, వస్త్రాలు ధరించాలన్నా, మన వినోదాలకి, సౌకర్యాలకి, సకల సదుపాయాలకి, సుఖభోగాలకి, సుఖ సంతోషాలకి ధనం అవసరం. కాబట్టి మనకి ధనం అవసరం. అలాగే ఇతరులకి ఇవ్వాలన్నా ధనం కూడా అవసరం. ధనం మూలం ఇదం జగత్. ధనం లేకుంటే ఈ ప్రపంచంలో ఏ పని అవ్వదు. వ్యసనాల వల్ల మనకే ఇవ్వడానికి చేయి సాగకపోతే ఎదుటి వారికి ఎలా ఇస్తాం? మనకు ఉండాలి ముందు. కొంతమందికి ఇద్దారన్నా చేయి సాగదు, అంటే వెనకాల ఆస్తిపాస్తులు ధనం ఏమీ ఉండదు. ఉన్నవారు కొంతమంది ఇవ్వాలన్న మనస్సు ఉండదు. ఇలా ఉంటుంది పరిస్థితి. వ్యసనాల వల్ల సంపాదించిన ధనానికి నిలకడ ఉండదు. దొంగతనం, వ్యభిచారం, అబద్ధాలాడి, జోదం చేసి సంపాదించిన ధనానికి నిలకడ ఉండదు. అది కొంతకాలమే ఉంటుంది, మళ్ళీ పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. కష్టపడి సంపాదించిందే మిగులుతుంది. చెడ్డవారి వద్ద యాచన ద్వారా ధనం స్వీకరించిన ఆ పాపఫలం మనకి దక్కుతుంది. కోటాను కోట్లు సంపాదించిన అవినీతి పరుడి దగ్గర, చెడ్డవాడి దగ్గర మనం ధనం తీసుకుంటే వాళ్ళ పాపాల్లో భాగం పంచుకొని ఆ పాపం మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. ధన గర్వం కలవాడు నాశనం కాక తప్పదు. నాకు ధనం ఉంది, ఇంక నేనేం చేసినా చెల్లిపోతుంది, నా మాటే శాసనం, నేను ఆడిందాట, నేను పాడిందే పాట అని విడిగా ఊరేగితే, విర్రవీగితే వాడికి నాశనం తప్పదు. ధనవంతుడిని ఆశ్రయించిన బంధుజనానికి సుఖం ఉండదు. అయ్యో, మా చుట్టాల్లో వీళ్ళు బాగా ధనవంతులు, శ్రీమంతులు, వీరిని ఆశ్రయిస్తే నాకు ఏ లోటు లేకుండా ఉంటుందని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అన్ని పనులు చేయించుకుంటారు. ఏదో 4 ఎంగిలి మెతులు పెడతారు, అస్తమానం తిడతా ఉంటారు, ఇసుక్కుంటారు, చిరాకు పడతారు. 1 రోజు 2 రోజులు బాగా చూస్తారు, తర్వాత చూడడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి బంధువుల్ని ఆశ్రయించరాదు. ధనవంతులు సుఖం ఉండదు, చీటికి మాటికి గొడవలు పడాలి. ధనం ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ధనం ఉన్నప్పుడు గర్వ అహంకారంతో, ధనం లేనప్పుడేమో చతికిలు పడిపోవడం ఉండదు. ధనం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం మంచిగానే ఉండాలి. ధనం పెరుగుతున్న కొద్దీ మిత్రులు పెరుగుతారు. మనకి ధనం ఉంటే కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతారు. అందరూ సంబంధాలు కలుపుకుంటారు మనతో. ఎందుకంటే మన దగ్గర ధనం ఉంది కాబట్టి. ఆ ధనం కొట్టేయాలని, లేకపోతే ఆ ధనం నాశనం చేయాలని, లేకపోతే ఆ ధనం తను అవసరాలకు ఉపయోగించుకోవాలని, ఇలా రకరకాల ఆలోచించి మన దగ్గర చేరుతూ ఉంటారు. కాబట్టి బెల్లం ఉంటే చీమలన్నీ చేరుతాయి. అలాగే చెప్పాను, చెరువులో నీళ్లు ఉన్నప్పుడే చేపలు, కప్పలు, పక్షులకి అన్నిటికీ నివాసం అవుతుంది. అది చెరువు ఎండిపోతే ఆ జీవులన్నీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి ధనాన్ని బట్టి విలువ, గౌరవం, గుర్తింపు ఉంది సమాజంలో. ఆగ్రహం లక్ష్మీదేవిని దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆగ్రహించి కోప్పడరాదు. దీనివల్ల లక్ష్మీదేవి దూరం అయిపోతుంది. పిసినారితనం వల్ల ప్రయోజనం శూన్యం.
పిసినారంతనం అనేది పెద్ద వ్యాధి. ఇదొక వ్యసనం లాంటిది. పిసినారితనం అంటే తనకు ఉంటుంది, తన తిండు ఎవరికీ పెట్టడు, అలా దాస్తాడు. అది చెదలు పట్టి మట్టి పాలవడం, లేకపోతే ఎలకలు కొరికేసి పాడవడం, దొంగలు దోచేయడం, లేకపోతే ప్రభుత్వ పరం అయిపోవడం జరుగుతుంది తప్పితే అది ఎందుకు ఉపయోగపడదు. అలాంటి పిసినారితనం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, శూన్యం వస్తుంది. తను తింటూ అలాగే ఇతరులకు కూడా పెట్టాలి, అప్పుడు పిసినారితనానికి విలువ ఉంటుంది. అవసరానికి మించిన ధనం వ్యర్థం. అవసరానికి మించిన ధనం అంటే ఇదంతా ఏం చెయ్యాలి, ఇది ఎవరన్నా పట్టుకుపోతారేమో, దీన్ని ఎలా కాపాడాలి, దీన్ని ఎలా జాగ్రత్త చేయాలి, ఎవడన్నా కొట్టి దాడి చేసి పట్టుకెళ్ళిపోతాడో, లేకపోతే చంపుతాడో, ఇలా రకరకాల భయంతో కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తినకుండా అలాగే రాత్రి పగలు ఆలోచించుకుంటూ గడపాలి. కాబట్టి అవసరానికి మించిన ధనం వ్యర్థం. ఎంత కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. ప్రాకులాడకూడదు ఎక్కువ దాని గురించి. వ్యాపకాలు అనవసరం. పరుల సొమ్ముకు ప్రాకులాడటం మహాపాపకృత్యం. ఇతరుల సొమ్ము నాకు రావాలి, వాళ్ళది సొమ్ము నాకు ఉంటే బాగుండని ఎప్పుడు పరుల సొమ్ముకు ఆశపడడం అనేది మహాపాపకృత్యం. మనకుంటే తినాలి, లేకపోతే ఊరుకోవాలి. కానీ పరుల సొమ్ము పరులది మనకి రావాలని ఎప్పుడు కోరుకోకూడదు, ఆశించరాదు. అది పాపమే. పరుల సొమ్ము కూడా అన్యాయంగా సంపాదించడం, వాళ్ళని కొట్టి దొంగతనంగా ఇలా సంపాదించడం కూడా మీ పాపం కిందే వస్తుంది. కాబట్టి ఇప్పుడు న్యాయ మార్గంగా, ధర్మ మార్గంగా సంపాదించుకోవాలి. వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. అంతేగాని బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఆపుకొని వాళ్ళని కొట్టడం, చంపడం, దాడి చేయడం ఇలాంటి పనులు అస్సలు చేయరాదు. దానివల్ల నీ మనసు కూడా ప్రశాంతంగా, శాంతంగా ఉండదు, అది అనుభవించలేదు. తప్పు చేసేనన్న ఫీలింగ్ నిన్ను అనుక్షణం బాధిస్తూనే ఉంటుంది. ఇతరులకు దానం చేయకుండా ఎంత ధనం గడించి నిల్వ చేసినా కటికి దరిద్రుడితోనే సమానం. ఇతరులకు దానం చేయకుండా నువ్వు ఎన్ని కోటాను లక్షలు సంపాదించిన, ఎంత ధనం గడించి నిల్వ చేసినా నువ్వు దరిద్రుడితో సమానం. ఆ ధనాన్ని దానం చేస్తే నీకు మంచి పేరు, కీర్తి వస్తాయి, పుణ్యం వస్తుంది. ధనం సంపాదించే మిత్రులు అది పోగానే వెళ్ళిపోతారు. ధనం ఉండగానే అందరూ వస్తారు. నువ్వు అప్పటి వరకు ఎలా ఉన్నా ఏమైపోవని పట్టించుకోలేని వాళ్ళు కూడా కొత్త వాళ్ళందరూ వచ్చి నిన్ను కలుపుకుంటారు, నీతో స్నేహం చేస్తారు. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఎలాగుండని ఏమైపోని వాళ్ళకి అనవసరం. నీ బాగోగులు మంచి చెట్లు వాళ్ళకి పట్టవు. ధనం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. ఇప్పుడు ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, దాచుకోవాలి. అలాగే వృధా ఖర్చులు చేయరాదు. సత్య మార్గంలో సంపాదించిన ధనం మాత్రమే యజ్ఞయాగాదులకు, దాన ధర్మాలకు వినియోగించాలి. మనం సత్య మార్గంలో కష్టపడి న్యాయంగా, ధర్మంగా సంపాదించిన ధనాన్ని మాత్రమే యజ్ఞయాగాదులు చేయాలి, దానాలకు, ధర్మాలకు ఉపయోగించాలి, వినియోగించాలి. అవినీతి పాప సొమ్ము ఉపయోగించడం వల్ల ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. పాలకులు ప్రజల ధనానికి కావలివారు మాత్రమే. ఆ ధనంతో వారు చేసే సత్కార్యాలు పుణ్యఫలం ప్రజలందరికీ చెందుతుంది. పాలకులు మన ప్రజలందరి ఆస్తిని కాపాడుతారు. అలాగే ఆ ధనంతో వారు ఏమన్నా మంచి పనులు చేస్తే ఆ పుణ్యఫలం ప్రజలందరికీ చెందుతుంది. ఎంతోమంది దాతృత్వం గలవారు, ధర్మవంతులు దాన ధర్మాలు చేస్తారు, ప్రజల సమాజం సేవకి, ప్రజల మేలు కొరకు. అలా చేసిన ధనం ప్రజలందరికీ పుణ్యఫలం దక్కుతుంది. ధనం వల్ల శత్రువులు, బంధువులు, ఆశ్రితులు తప్పకుండా పుట్టుకొస్తారు. ధనం వల్ల శత్రువులు, ధనమే శత్రుత్వం తెస్తుంది. వాడిని అడిగాను ఇవ్వడా, ఆ డబ్బు ఇవ్వమంటే ఇవ్వడా, చెప్తాను వీడి పని, ఆడ శత్రువు తయారవుతాడు. అలాగే బంధువులు, మా చుట్టాలు ఎంత ధనవంతులు, శ్రీమంతులు, ఐశ్వర్యవంతులు, వీరిని ఆశ్రయిస్తే నాకు ఎంతో కొంత సాయం చేస్తారని ఆశపడి వెళ్ళటం. ఆశ్రితులు, అయ్యా అమ్మ, అయ్యలారా, అమ్మలారా, నేను పేదవాడిని, ఏమీ లేనివాడిని, నాకు ఇల్లు లేదు, నాకు తిండి లేదు, నాకు వస్త్రాలు లేవని ధనవంతుడిని ఆశ్రయిస్తారు. అలా ధనవంతుడి దగ్గరికి వెళ్తుంటారు, తప్పకుండా పుట్టుకు వస్తారు. ధనం ఉంటే ఇవన్నీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.